ఏం బ్రో ఈ బెట్టింగ్ యాప్స్ అరెస్టులు అసలు కోట్లలో లాభాలు అంటున్నారు, ఏం జరుగుతుంది బ్రో? ఎంతవరకు కరెక్ట్? వీళ్ళని అరెస్ట్ చేయడం కాదు, వీళ్ళకి ఉరి శిక్ష పడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఒక ఐపీఎల్ సీజన్ వస్తే కొంత వేలాది మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లో లైక్ ప్రమోట్ చేసి అది చేసి ఇది చేస్తే ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయి లైక్ ఇదేవో ఫ్యామిలీ చచ్చిపోతుంటే వీళ్ళకి ఏం సందేహం రాదు, అరే నేను ప్రమోట్ చేస్తే వీళ్ళు చచ్చిపోతారని చెప్పేసి ఎవడేం అనుకోడు. అంతేగాని ఇప్పుడు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు లోకల్ బాయ్ నాని ఉండు, వీడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోగానే ఏదో చచ్చిపోయినట్టు వాళ్ళ పిల్లం అంతా బయటకు వచ్చేసి అది రచ్చ చేస్తుంది. సో దేనికి చేస్తుంది అమ్మ? ఎవరో ఇంట్లో ఒకరు చచ్చిపోతారు, వీడు బెట్టింగ్ ప్రమోట్ చేసిన దానికి, మరి చేసిన దాన్ని చచ్చిపోయినప్పుడు మరి వాళ్ళ గురించి అరే సరే న్యూస్లలో ఇది వస్తుంది కదా, వచ్చినప్పుడు అరే న్యూస్లలో వస్తుంది, అరే అమ్మ మన వల్ల కొంతమంది చనిపోతారు ఎందుకు ప్రమోట్ చేయాలని చెప్పేసి ఏనా లుచ్చనా కొడుకని చెప్పేసి ఎవడన్నా అన్నాడా? ఎవడు ఏం మాట్లాడాడు, ఎవడు ఏం చేయడు. ఇప్పుడు వీళ్ళ దాకా సమస్య వచ్చింది కాబట్టి ఇది వీళ్ళు చచ్చిపోయినట్టు అంతా అని చెప్పి కంపల్సరీ చెప్తున్నా ప్రతి ఒక్కడికి. ఎవడైతే యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఫస్ట్ టైం చెప్తారో నేను చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తాను నా ఛానల్లో, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి, కానీ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ ప్రాణాలు పోతాయి అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది మన నాన్ వెజ్ కూడా చాలా అంటే చాలా పోరాడుతుంది దీని గురించి. అట్లాంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కావాలి, ఇట్లాంటి నా కొడుకులని మొత్తం తీసేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఒక లోకల్ బాయ్ నాని చూస్తే ఒక పడవ కొనుక్కుండు, ఒక ఇమ్రాన్ ఖాన్ ని చూసుకుంటే కార్లు బైక్లు కొనుక్కుండు, ఈ మన బయ్యాసాని యాదవ్ ఏమో విదేశాలలో తిరుగుతాడు, బైక్ కూడా దాని పుణ్యాన్ని కొనుక్కుండు. ఏమనంటే మీ వల్ల వచ్చింది, మీరు నా వీడియోస్ చూస్తున్న వల్ల వచ్చింది అని చెప్పేసి అంటారు. మరి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ఏం చేస్తారా మీరు? లుచ్చా పనులు చేసుకుంటా, లుచ్చా కథలు పడుకుంటా, నువ్వు సరే ఎవడో ఒకడు ఉంటాడు ఆయన బిడ్డ పెళ్లికో లేకపోతే వాని ఇంటికో లేకపోతే ఏదో డబ్బులు దాచిపెట్టుకుంటాడు, ఆ డబ్బులు దాచిపెట్టుకునే అన్ని దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఆఖరికి వాని పిల్లల దగ్గర ఉండాలంటే కూడా భయం అవుతుంది. ఎందుకంటే అప్పులు చేసిండు కాబట్టి, అప్పులు చేస్తే అప్పులోడు ఇంటి మీదకి వస్తాడని చెప్పేసి. సో ఇక్కడ వాడు ఒక్కడే ప్రాబ్లమాటిక్ అయితలేడు, వాని ఫ్యామిలీ మొత్తం ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. సో కొంచెం అన్న సెన్స్ ఉంటే మీకు ఎంత అనుకున్నా యూట్యూబ్ నుంచి ఎంతో అంత వస్తుంది మీకు అమౌంట్, ఆ వచ్చిన అమౌంట్ తో సరిపెట్టుకోకుండా మీరు ఎవడో డొక్కొట్టగలరా? మీరు అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం కాదు. ఇప్పుడు ఏమంటారు లోకల్ బాయ్ నాని చూసుకుంటే నీకే ₹1,00,000 ఇచ్చిరంటే వానికి ఎంత ప్రాఫిట్ వస్తుంది రా నువ్వు ప్రమోట్ చేస్తే? ఎప్పుడైనా ఆలోచించినావా? సరే నువ్వు ఏదైనా ప్రమోట్ చేస్తే 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి, అది ఏదైనా సరే. 10 మంది జీవితాలు నాశనం అయ్యేటట్టు చేస్తే నువ్వు 1,00,000-2 లక్షలు తీసుకొని ఏం చేస్తావు? ఇప్పుడు ఏదో నేను బయటకు వచ్చేసి నేను ఏలు ముద్ర కానీ నాకేం తెలియదు అని అంటే తెలియదే తీసుకున్నావా? సిగ్గుండాలి ఆ మాట మాట్లాడి. నేను చెప్పేది ఒకటే అన్న, ఇట్లయితే ఏనా కొడుకులు ఇప్పుడు లోకల్ బాయ్ నాని, ఇమ్రాన్ ఖాన్, బయ్యాసాని యాదవ్ అనే కాదు, ఇట్లాంటి వాళ్ళు చాలా అంటే చాలా మంది ఏమంటారు డబ్బులకి అమ్ముడపోయి